హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి మేమందరం కలిసి బిర్లా మందిర్ వెళ్తున్నాము. అండ్ యాక్చువల్గా అయితే 9 కల్లా స్టార్ట్ అయిపోవాలి అనుకున్నాము, బట్ ఇక్కడే 10:30 అయిపోయింది. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్నీ జరుగుతాయి ఏమిటి. ఇక తెలిసిందే కదా, అనుకున్న టైం కన్నా ఖచ్చితంగా 1 అవర్ లేట్ అయ్యిద్ది మాకైతే. అండ్ ఇక రెడీ అయ్యి బిర్లా మందిర్ స్టార్ట్ అవుదాం అనేసరికి బయట ఫుల్గా వర్షం పడుతుంది. ఏం చేయాలో అర్థం కాలేదు. ఇక కొద్దిసేపు వెయిట్ చేసి వెళ్దాంలే అని చూసాము. ఇక ఎప్పటికీ వర్షం తగ్గకపోతే ఏదైతే అది అయ్యిందని స్టార్ట్ అయిపోయాము బిర్లా మందిర్కి అయితే. అండ్ లగ్డికపుల్ మెట్రో స్టేషన్ అయితే రీచ్ అయిపోయాము. మేము రీచ్ అయ్యేకల్లా 12:30 అయిపోయింది. ఇక టెంపుల్ క్లోజింగ్ టైం అని చెప్పేసి దగ్గరలో ఉన్న షాప్స్కి అయితే వెళ్ళామన్నమాట. నార్మల్గా షాపింగ్ చేద్దామని చెప్పేసి నేను ఒక హాఫ్ శారీ తీసుకున్నా. నాకైతే చాలా బాగా నచ్చేసింది. చాలా షాప్స్ తిరిగాక ఒకటి చాలా బాగా నచ్చింది. ఏం చెప్పట్లేదు. మార్నింగ్ వెళ్దాం అనుకున్నా, టెంపుల్ 3కి వెళ్ళాల్సి వచ్చింది. అంత లేట్ అయిపోయింది. కరెక్ట్గా వీకెండ్ టైంలో వర్షం స్టార్ట్ అవుతుంది అన్నమాట, అందుకే లేట్ అయి. అండ్ టెంపుల్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము. వావ్, అసలు ఎంత హ్యాపీగా అనిపించిందో. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం బిర్లా మందిర్ వెళ్ళాలని చెప్పేసి. అండ్ లాస్ట్ ఈ రోజు అయితే వచ్చేసామన్నమాట. వర్షం పడ్డా కూడా ఆగకుండా వచ్చేసాము. అండ్ టెంపుల్ అయితే కొండ మీద ఉండిద్ది అనమాట. సో అలా నడుచుకుంటూ వెళ్ళిపోవాలి. దారి పొడుగుతనంతా మంచిగా షాప్స్ అన్నీ ఉన్నాయి. పూజా సామాగ్రి అలాగే జ్యువెలరీ అంతా దొరికిద్ది అనమాట. ఇప్పుడైతే ప్రజెంట్ వర్షం పడటం వల్ల చాలా షాప్స్ అయితే క్లోజ్ ఉన్నాయి, లేకపోతే దారంతా ఫుల్ షాప్స్ ఉన్నాయన్నమాట. ఇక అలా చూసుకుంటూ వెళ్ళిపోయాము. ఎంత బాగున్నాయో ఇక్కడ జ్యువెలరీ కూడా. అండ్ అలాగే దేవుడి బొమ్మలు కూడా చాలా ఉన్నాయి. చాలా బాగుండే అసలు ఇలా నడుచుకుంటూ వెళ్తుంటే. అండ్ ఇంకా మా ఫ్రెండ్స్ గురించి తెలిసిందే కదా, జ్యువెలరీ కనపడితే చాలు ఆగిపోతారు. అసలు కన్నన్నీ వాటి మీదకే వెళ్ళిపోతాయి. ఇక దర్శనం తర్వాత చూడొచ్చులే అని చెప్పేసి తీసుకెళ్తున్నాను అనమాట. అండ్ ఫోన్ అయితే లోపలికి ఎలా ఉండదు, కిందనే లోకల్లో పెట్టేసుకొని వెళ్ళిపోవాలన్నమాట. అండ్ టెంపుల్కి వెళ్ళాక ఎంత ప్రశాంతమైన ఫీలింగ్ వచ్చిందో. చాలా బాగుంది టెంపుల్ అయితే. నేను చిన్నప్పుడు ఎప్పుడో వెళ్ళాను, మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాను. ఫస్ట్ టైం అయితే ఫ్యామిలీతో వెళ్ళుండే. అండ్ టెంపుల్ లోపల కూడా అందరు దేవుళ్ళు ఉన్నారు. ఈసారి సండే అయినా కూడా పెద్దగా జనం లేకుండే, ఎందుకంటే వర్షం పడుతుంది కాబట్టి. సో దర్శనం కూడా చాలా బాగా జరిగింది. ఎంత బాగుందో టెంపుల్. అండ్ బిర్లా మందిర్ అని ఎందుకంటారంటే, ఇక్కడ బిర్లా మందిర్ కట్టించిన వారి పేరు బిర్లా సర్నేమ్ అంట. సో బిర్లా మందిర్ అని అందుకే అంటాము. అండ్ కింద కూడా మనకి ప్రసాదం దగ్గర కూడా షాప్స్ ఉన్నాయి మొత్తం. అక్కడ వచ్చేసి డ్రెస్ మెటీరియల్స్ కానీ, అలాగే మనకి కావాల్సిన పూజా సామాగ్రి అండ్ దీపాలు, దేవుడి ఫొటోస్ అన్నీ దొరుకుతున్నాయి. ఎంత బాగున్నాయో అన్నీ కూడా. ఇలా వెంకటేశ్వర స్వామి దర్శనం అయితే అయ్యింది. చాలా బాగా జరిగింది దర్శనం. అట్ లాస్ట్ బిర్లా మందిర్ అయితే విజిట్ చేసాము అని చాలా సంతోషంగా ఉండే. నెక్స్ట్ అయితే ఇంకా ఫుడ్ కోసం అని చెప్పేసి దగ్గరలో ఉన్న రెస్టారెంట్కి అయితే వెళ్ళాము. ఈ రెస్టారెంట్ అయితే అంబియన్స్ అయితే నార్మల్గానే ఉంది, బట్ ఫుడ్ మాత్రం చాలా బాగుండే. మేమైతే పన్నీర్ బటర్ మసాలా అండ్ కడాయి పన్నీర్ ఆర్డర్ చేసాము. అండ్ నాన్స్ పెట్టామన్నమాట. నెక్స్ట్ వచ్చేసి షెజ్వాన్ ఫ్రైడ్ రైస్ అయితే ఆర్డర్ చేసాము. అన్నీ కూడా టేస్ట్లో సూపర్గా ఉన్నాయి. కడాయి పన్నీర్ కానీ, పన్నీర్ బటర్ మసాలా కానీ. బట్ ఓన్లీ షెజ్వాన్ ఫ్రైడ్ రైస్ మాత్రం చాలా కారంగా ఉండే, బట్ టేస్టీగా ఉండే. రెస్టారెంట్ వచ్చేసి హిల్ స్టేషన్ రెస్టారెంట్. మనకి బిర్లా మందిర్ దగ్గర నుంచి ఒక 4 కిలోమీటర్స్, 3 to 4 కిలోమీటర్స్ దూరంలోనే ఉండే. అన్నీ కూడా టేస్ట్లో సూపర్గా ఉన్నాయి, చాలా బాగుండే. అండ్ ఇక్కడ ప్రైజెస్ కూడా చాలా తక్కువ అనిపించింది. మేము వెళ్ళిన రెస్టారెంట్స్ అన్నిట్లో ఇక్కడే చాలా తక్కువగా అనిపించింది ప్రైజెస్ అయితే.
ఇంకా ఫుల్గా తినేసి ఫుల్ సాటిస్ఫాక్షన్ తోటి రూమ్కి స్టార్ట్ అయిపోయాము. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. డూ లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ది ఛానల్.